హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరిగిందండి. హాయ్ అండి, నమస్తే. నేను రాజశేఖర్ దేవరకొండని. సో ఎవరైతే ఫస్ట్ టైం మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ లో ఉంచుకోండి. సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగిందండి. సో వీడియోని మాత్రం ఎవరు కూడా స్క్రిప్ట్ చేయవద్దు. సో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. అదేవిధంగా మనం ఇచ్చే సమాచారం కూడా మీకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చేసి మార్చ్ అనేది మనము స్టార్టింగ్ దశలో ఉన్నాము. సో ఆల్రెడీ మనము ఫిబ్రవరిలో కూడా మనం వేసవికాలం సీడ్స్ కూడా మనం చాలా మందికి కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. సో మనం ఎప్పుడైతే మనము సీడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటామో మనకి రెగ్యులర్ గా ఖచ్చితంగా డైలీ వచ్చేసి 100+ మనకి ఆర్డర్స్ అనేవి మనకు సేల్ అవుతూ ఉంటూనే ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే చాలా మందికి కూడా సార్ మీరు ఏమైనా కొత్తగా సీడ్స్ ఏమైనా అప్డేట్ వస్తే కొంచెం వీడియో చేయండి. ఎందుకంటే సో బయట మార్కెట్ లో మేము సీడ్ తీసుకున్నా సరే 100% జర్మినేషన్ కావట్లేదు. సో మీ దగ్గర కనీసం ఒక 80% అయినా సరే జర్మినేషన్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మేము కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నామని చెప్పేసి చాలా మందికి కూడా మనకి రివ్యూస్ ఇవ్వడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనము ఆల్ ఇండియాలో మన భారతదేశంలో ఎక్కడికైనా సరే ఈ యొక్క దేశవాళీ సీడ్స్, ఫెర్టిలైజర్స్, అదేవిధంగా అన్ని రకాలైన యొక్క మొక్కకు కావాల్సిన అన్ని రకాల ఫెర్టిలైజర్ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉంటామండి. సో చాలా మంది కూడా రెగ్యులర్ గా ఏంటంటే సార్ సమ్మర్ సీజన్ లో సీడ్స్ అనేవి పెట్టుకోవటం వల్ల మనకి మంచి జర్మినేషన్ వస్తుందా, అదేవిధంగా ఈ సమ్మర్ సీజన్ లో మీ దగ్గర ఏమేమి సీడ్స్ ఉన్నాయి ఆ యొక్క సీడ్స్ క్యాటలాగ్ చెప్పండి, అదేవిధంగా సమ్మర్ సీజన్ లో మేము కేర్ ఏ విధంగా తీసుకోవాలి ప్లాంట్స్ గురించి చెప్పేసి చాలా మంది కూడా మనకి ఇన్స్టాగ్రామ్స్ లో, వాట్సాప్ లో మనకి మెసేజ్ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి ఈ యొక్క సమ్మర్ సీజన్ సీడ్స్ వచ్చేసి మన దగ్గర 100 రకాలైన దేశవాళీ నాటు సీడ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయండి. అంటే రెగ్యులర్ గా అయితే 150 రకాలైన ప్లస్ మన దగ్గర సీడ్స్ ఉంటాయి. ప్రజెంట్ 50 రకాలైన సీడ్స్ అనేవి కొన్ని సీడ్స్ అనేవి సమ్మర్ లో పెట్టుకోవడం మనకి జర్మినేషన్ రావడంతో పాటు మనకి టైం అనేది వృధా అయిపోతుందండి. సో వాటన్నిటిని కూడా కేటలాగ్ నుంచి మనము తొలగించాము. సో ఈ యొక్క సమ్మర్ సీజన్ లో మనం ఎప్పుడు కూడా అంటే మనం రైన్ సీజన్ లో కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మనం వచ్చేసి కొన్ని రకాలైన సీడ్స్ కూడా మనము తేవడం జరిగిందండి. సో వాటిలో ఇవి వచ్చేసి మంచిగా అంటే సీడ్స్ పరంగా కూడా మనకి బాగా ఉంటుందండి. వచ్చేసి ఉలవలు. సో మన దగ్గర వచ్చేసి నాటు ఉలవలు కూడా మన దగ్గర ప్రెజెంట్ సేల్ లో ఉన్నాయండి. ఇవి గార్డెన్ లో మీరు ఒక 10 సీడ్స్ కనుక మీరు గార్డెన్ లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ వచ్చేసి మీకు కేజీ వరకు కూడా మీకు ఉలవలు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. సో దీని ద్వారా మీరు కర్రీ రూపంలో చేసుకోవచ్చు, లేకుంటే వీటిని ఉలవల్ని మొత్తం బాయిల్ చేసుకుని వాటి నుంచి వచ్చే రసం ద్వారా మీరు పప్పు కూడా చేసుకోవచ్చు అండి. సో ఇది కూడా మీకు చాలా హెల్త్ బెనిఫిట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర వచ్చేసి కాశీరత్నం, అదేవిధంగా కాశీరత్నం అని చెప్పేసి ఉంటారు కదా. సో కాశీ టమాటా. సో మన దగ్గర వచ్చేసి ప్రజెంట్ కాశీ టమాటా సీడ్స్ కూడా మన దగ్గర సేల్ లో ఉన్నాయండి. సో ఇదివరకు మన దగ్గర రైన్ సీజన్ లో కాశీ టమాటా సీడ్స్ అనేది విత్ ఇన్ మీకు ఓన్లీ 2 months మన దగ్గర సేల్ లో ఉన్నాయి. తర్వాత అన్ని కూడా ఆపేసాం, ఎందుకంటే సీడ్ మన దగ్గర స్టాక్ లేదు. సో తీసుకున్న వాళ్ళు బల్క్ ఆర్డర్ తీసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి కాశీ టమాటా సీడ్స్ కూడా మన దగ్గర సేల్ లో ఉన్నాయి. అదేవిధంగా ఈ టమాటాలో మన దగ్గర నాటు టమాటాలో కూడా ఎల్లో అండ్ ప్యూర్ రెడ్ టమాటా మన సేల్ లో ఉంది. అదేవిధంగా చెర్రీ టమాటో. సో పుల్లగా ఉంటాయి. సో వాటిని చెర్రీ టమాటో అని చెప్పేసి ఉంటారు. చాలా పుల్లగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. మన గ్రేప్స్ మాదిరిగానే మనకి ఉన్నాయి. అవి వచ్చేసి మన దగ్గర ఎల్లో అండ్ రెడ్ యొక్క చెర్రీ టమాటో సీడ్స్ మన దగ్గర సేల్ లో ఉన్నాయండి. సో అదేవిధంగా మన దగ్గర వచ్చేసి రెడ్ బెండా, ఎర్రబెండ. సో మన దగ్గర వచ్చేసి ఎర్రబెండ సీడ్స్ కూడా మన దగ్గర ప్రజెంట్ సూపర్ క్వాలిటీ సీడ్స్ సేల్లో ఉన్నాయండి. సో ఇవన్నిటి కూడా మనము ఇప్పుడు వేసవి కాలంలో కూడా చక్కగా సింపుల్ గా వేసేసుకోవచ్చు. సో అదేవిధంగా మన దగ్గర వచ్చేసి కిడ్నీ బీన్స్, రెడ్ కిడ్నీ బీన్స్. సో చాలా మంది ఎక్కడ కూడా బయట మార్కెట్ లో రెడ్ కిడ్నీ బీన్స్ అని చెప్పేసి ఎక్కడ కూడా దొరకలేదండి. సో ప్రజెంట్ మనము అరకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని సీడ్స్ అనేవి వాళ్ళ దగ్గర తెచ్చామండి, రెడ్ కిడ్నీ బీన్స్ అని చెప్పేసి. అవి కూడా ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి. ఇవి కూడా మీ గార్డెన్ లో వేసుకోవడం వల్ల మీకు విత్ ఇన్ 25 days కి మీకు చక్కగా హార్వెస్ట్ వస్తుంది. మీకు క్రాప్ కూడా బాగా వస్తుంది, రెడ్ కిడ్నీ బీన్స్. అదేవిధంగా మన దగ్గర లాంగ్ లెంత్ రెడ్ బీన్స్ కూడా మన దగ్గర సేల్ లో ఉన్నాయి. అదేవిధంగా మిర్చీలు కూడా మన దగ్గర 2 types ఆఫ్ మిర్చి ఉన్నాయండి. స్పైసీ మిర్చి, స్పైసీ లెస్ మిర్చి. అంటే స్పైసీ అంటే బాగా హెవీగా ఘాటు ఉంటుంది, ఎవరైతే బాగా ఘాటుగా తింటారో వాళ్ళ దగ్గర ఆ సీడ్స్ ఉంది. అదేవిధంగా నార్మల్గా రెగ్యులర్ గా మేము తక్కువ తింటామని అన్న వాళ్ళకి తక్కువ మనకి మిర్చి
అది కూడా మన దగ్గర సేల్లో అనేది ఉందండి. మన దగ్గర వచ్చేసి 100 రకాలైన నాటు సీడ్స్ ఉన్నాయి. దాంట్లో 10 రకాలైన ఆకుకూరలు, గంగబాయిల కూర, తోటకూర, చుక్కకూర, గోంగూర, రెడ్ గోంగూర, రెడ్ తోటకూర, సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన దగ్గర లీఫ్ వెజిటబుల్స్ అనేవి మన దగ్గర సేల్లో ఉన్నాయండి. సో మనకి దగ్గర మెయిన్లీ ఏంటంటే ఎక్కువగా మన దగ్గర తీసుకునే వాళ్ళు ఏంటంటే బెండకాయ, అదేవిధంగా ఎక్కువగా మెయిన్లీ సొరకాయలోనే మన దగ్గర 3 టైప్స్ ఆఫ్ సొరకాయ ఉన్నాయి. బీరకాయ ఉంది, టమాటో ఉంది, అదేవిధంగా మిర్చి, అదేవిధంగా బీరకాయ, అది పప్పు దోస, నార్మల్ దోస, బుడం దోసకాయ, అదేవిధంగా లాంగ్ లెంత్ ములక్కాయ, అదేవిధంగా లాంగ్ లెంత్ బీరకాయ కూడా మన దగ్గర సేల్లో ఉన్నాయండి. సో ఒక్కసారి మీరు ఈ యొక్క వేసవి కాలంలో మీ గార్డెన్లో అంటే ఎప్పుడు కూడా మీకు ఈ యొక్క వేసవి కాలంలో ఏంటంటే షేడ్ నెట్ గా ఉండాలంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఎగ్జాక్ట్ గా 5:30 నుంచి మనకి మధ్యాహ్నం 1 వరకు మనకి ఎండ రావాలి. తర్వాత ఎండ రాకుండా ఉన్న ప్రదేశాల్లో మీరు ఈ యొక్క సమ్మర్ సీజన్ లో మీరు ప్లాంటేషన్ చేసుకోవటం వల్ల మీకు చక్కగా మీకు హెవీగా మీకు మస్తుగా మీకు క్రాప్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ మీకు హెవీగా మీ గార్డెన్ లో రీసెంట్లీగా ఎవరైతే గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళో సో వాళ్ళందరూ ఏంటంటే మెయిన్లీ ఏంటంటే ఆ యూట్యూబ్ అంటే ఆ యొక్క ఛానల్స్, ఈ యొక్క ఛానల్స్ చూడటం వల్ల సో దాంట్లో ఈ విధంగా చెప్తున్నారు, దీంట్లో ఈ విధంగా చెప్తున్నారు, ఇవన్నీ మేము కలిపేయడం వల్ల ప్లాంట్ ఒకసారి డిహైడ్రేషన్ లోన్ అవుతుందని చెప్పేసి కూడా చాలా మంది సఫర్ అవుతున్నారండి. సో మీకు అందరు చెప్పేది ఏంటంటే ఎండాకాలము సాధ్యమైనంత వరకు కూడా మీరు ఫెర్టిలైజర్స్ అనేవి చాలా తక్కువగా ఇవ్వండి. ఎక్కువగా మీరు సాధ్యమైనంత వరకు 99% మీరు సాధ్యమైనంత కూడా ఎండాకాలము మీకు ఎండింగ్ అయిపోయే దశ వరకు కూడా మీరు వీక్లీ మీరు ఇప్సమ్ సాల్ట్ స్ప్రే కానీ లేకుంటే ఇప్సమ్ సాల్ట్ వాటర్ కానీ ఇవ్వటం వల్ల ప్లాంట్స్ అనేవి డిగ్రేడేషన్ లోన్ కాకుండా ఉంటాయండి. సో ఇప్సమ్ సాల్ట్ మనకి బాడీకి మనం ఏ విధంగా అయితే మనము లెమన్ వాటర్, అదేవిధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్స్ మనము బాడీలోకి మనం తీసుకుంటాము. సో ప్లాంట్ కూడా ఎక్కువగా హెవీ ఎండ ఉండటం వల్ల ప్లాంట్ అనేది డిహైడ్రేషన్ లోన్ ఉంటుంది. సో ఈ యొక్క డిహైడ్రేషన్ లోన్ కాకుండా ఉండాలంటే మనము వీక్లీగా లేకుంటే 2 weeks వన్స్ మనము ఇప్సమ్ సాల్ట్ మనము వాటర్ అంటే ప్లాంట్ కి స్ప్రే రూపంలో కానీ లేకుంటే మనము ఇచ్చే వాటర్ ఏ విధంగా అయితే మనం వాటర్ డైలీ మనం వాటర్ పోస్తూ ఉంటామో ఆ వాటర్ లో పోసుకొని ఒక 4-3 స్పూన్లు అంటే 10 లీటర్ వాటర్ బకెట్ కి మనము 250 గ్రాముల వరకు కూడా మనం ఇప్సమ్ సాల్ట్ యాడ్ చేసుకొని ప్రతి మొక్కకి ఇచ్చుకోవడం వల్ల లోపల రూట్స్ అనేవి మంచిగా ఉండి ప్లాంట్ అనేది ఎప్పుడు కూడా పచ్చగా ఉండటానికి, ఎంత హెవీగా ఎండ వచ్చినా సరే ప్లాంట్ అనేది డల్లు కాకుండా ఉండటానికి, ఎక్కువగా ఆకంతా కూడా పచ్చబడిపోకుండా పసుపు రంగులో మారిపోకుండా కూడా ఇప్సమ్ సాల్ట్ అనేది దోహదపడుతూ ఉంటుంది. సో ఇప్సమ్ సాల్ట్ మీరు వాడిన తర్వాత ఒక 10 days తర్వాత ఘనజీవామృతం పౌడర్ అని చెప్పేసి మనకు దొరుకుతూ ఉంటుంది బయట మార్కెట్లో, లేకుంటే మన దగ్గర కూడా ఉంది. అది మీ దగ్గర లేకపోతే మాత్రం బీటీ గోల్డ్ అని చెప్పేసి ఉంటుందండి. సో బీటీ గోల్డ్ ఏంటంటే బూస్ట్ ఇమ్యూనిటీ పవర్ అనేది దొరుకుతూ ఉంటుందండి. సో ఇది వాడుకోవటం వల్ల ఏంటంటే ప్లాంట్ అనేది మనకి రైన్ సీజన్ లో ఏ విధంగా అయితే ప్లాంట్ బుష్గా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే అంటే మెయిన్లీ ఏం చేస్తారంటే ఏదో ఒక కంటైనర్ ఏదో ఒక వీడియో పెట్టాలని చెప్పేసి ఆ యొక్క అది వాడండి, ఇది వాడండి, అది వాడండి, ఇది వాడని చెప్పేసి సో మెయిన్లీ కొత్త గార్డెనర్స్ కి యొక్క మైండ్ అనేది అర్థం కాక చాలా మంది కూడా గార్డెనింగ్ ఆపుతూ ఉన్నారు. సో మీరేంటంటే మన గార్డెన్ లో కిచెన్ వేస్ట్ వచ్చే కంపోస్ట్ ద్వారా కూడా మన గార్డెన్ చక్కగా పెంచుకోవచ్చు. సో ప్రత్యేకంగా బయటకు వెళ్లి ఏదేదో కొనుక్కొని ఏదేదో మొక్కలకు వేయాలి, అమౌంట్ ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. చక్కగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే మనము ప్లాంట్స్ ని సింపుల్ గా పెంచుకోవచ్చు. సింపుల్ గా మన గార్డెన్ లో వేస్టేజ్ ఉంటుంది కదా, దాని అంతా కూడా ఒక సాయిల్లో లేయర్ గా కప్పేసుకొని ఆ వచ్చిన వేస్టేజ్ అంతా కూడా మన ప్లాంట్ కి డ్రై అంతా రుచుకోవడం వల్ల కూడా ప్లాంట్ హెవీగా బుష్గా పెరుగుతాయండి. సో ఎవరికైతే ఈ యొక్క ప్రజెంట్ ఉన్న యొక్క వేసవి కాలంలో మా గార్డెన్ లో కూడా సీడ్స్ అనేవి పెంచుకుంటామండి. సో మాకు ఎండ హెవీగా రాదు, వచ్చినా సరే మేము కేర్ తీసుకుంటాము. సో మేము ఎండాకాలం కూడా సీడ్స్ అనేవి మేము రెగ్యులర్ గా పెంచుకుంటామని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చక్కగా ఒకసారి మన దగ్గర దేశవాళీ నాటు సీడ్స్ అనేవి తీసుకొని మీరు చక్కగా జర్మినేషన్ అయిపోతాయి. సో ఎవరైతే కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారో, ఆల్రెడీ స్టార్ట్ చేసి కొంచెం అనుభవం పొంది ఉన్నారో వారు మన దగ్గర సీడ్స్ తీసుకున్న వాళ్ళు కూడా కొంచెం ఫీడ్బ్యాక్ అనేది మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దీనివల్ల ఏంటంటే మనం ఏమైనా తప్పులు చేశామా లేకుంటే ఇంకా ఏమన్నా మీకు ఏమైనా ఎక్కువగా ఐటమ్స్ ఏమైనా కావాలనేది మీకు చెప్పడం వల్ల ఏంటంటే మనం కూడా రీఫ్రెష్ అంటే దానికి తగ్గ మనం వీడియో కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు రానున్న రైన్ సీజన్ లో కూడా మీకు అదిరిపోయే నెంబర్ 1 క్వాలిటీ సీడ్స్ అని మనం ఆల్మోస్ట్ మన ఫార్మింగ్ లో మొత్తం కూడా మనము రెడీ చేస్తున్నామండి, హార్వెస్ట్ రెడీ చేస్తున్నాము. ఆల్మోస్ట్ నెక్స్ట్ వచ్చే యొక్క వానాకాలంలో 250 రకాలైన ప్లస్ దాంట్లోనే 50 రకాలైన పూల విత్తనాలు కూడా మనం రెడీ చేస్తున్నామండి. సో ఎవ్వరు ఇవ్వలేనంత తక్కువ ధరకే ఒకసారి మన దగ్గర జై కిసాన్ సీడ్స్ క్యాటలాగ్ లో బయట ఉన్న క్యాటలాగ్ చూసి మీకు సీడ్స్ క్వాలిటీ అదేవిధంగా సీడ్స్ ఇచ్చే యొక్క క్వాంటిటీ పట్టి మీరు మన దగ్గర సీడ్స్ తీసుకోండి. సో ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు లీఫ్ వెజిటేబుల్స్ లోనే ఫస్ట్ ప్లానింగ్ చేసుకోండి, తర్వాత ఫ్లవర్స్, తర్వాత
ఫ్రూట్స్, ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ వేసుకోండి. ఒకేసారి ప్లాంటేషన్ చేసుకోవటం వల్ల ఏంటంటే కొన్ని సందర్భాలు మీరు డల్ అయిపోతూ ఉంటారు. అంటే ఒకేసారి మీరు గ్రోత్ కాక అయ్యయ్యో ఇంత అమౌంట్ పెట్టామా అని చెప్పేసి ఒక అపోహ ఉంటుంది. సో వీటన్నిటికీ మీరు ఎక్కువగా ప్లాంటేషన్ చేసుకోవాలి అంటే మీరు చలికాలం ప్లాంటేషన్ లేకుంటే వానాకాలం ప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. మీ గార్డెన్ మంచిగా మెరిసిపోతూ ఉంటుంది. మీకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ యొక్క వాటర్ ఇంత క్వాంటిటీ ఇవ్వడం వల్ల ప్లాంట్ అనేది పెరుగుతుందా అనే అవగాహన మీకు వస్తూ ఉంటుంది. సో ఎవరికైతే ఈ యొక్క సమ్మర్ సీజన్ ప్రజెంట్ ఉన్న ఈ యొక్క వేసవి కాలంలో మీ గార్డెన్లో కూడా లీఫ్ వెజిటేబుల్స్ కానీ లేకుంటే మామూలు వెజిటేబుల్స్ కానీ ఏమైనా మీకు సీడ్స్ ఏమైనా కావాలంటే మాత్రం చక్కగా మన వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. మనం చక్కగా భారతదేశంలో ఎక్కడికైనా సరే నెంబర్ 1 క్వాలిటీతో మనము పంపిస్తామండి. సో అదేవిధంగా ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి నాటు కస్తూరి పసుపు, అదేవిధంగా నాటు నార్మల్ పసుపు, అదేవిధంగా బ్లాక్ టర్మరిక్ నల్ల పసుపు కూడా మన దగ్గర ప్రజెంట్ ఈ సైజు వరకు కూడా మన దగ్గర సేల్లో ఉన్నాయండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే గార్డెన్ అనేది మేము పెంచుకుంటామండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వారు చక్కగా మన వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకోండి. సో అదేవిధంగా చాలా మందికి కూడా ప్లాంటేషన్ అనేది చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించి ప్లాంటేషన్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువగా మీరు అమౌంట్ అనేది ఎక్కువగా పెట్టేసి ప్లాంట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి కొంచెము ప్లాంట్ అనేది మన ఇంటికి తెచ్చిన తర్వాత ఒక 2 days వరకు కూడా ప్లాంటేషన్ చేయకోకుండా మన వాతావరణానికి దాని ప్లాంట్ అయినంతా కూడా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు పాట్లో పెట్టుకోండి. సో పాట్లో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా 100% కనీసం ఒక స్పూన్ వరకు కూడా ఎప్సమ్ సాల్ట్ వేసుకోవడం వల్ల ప్లాంట్ డీహైడ్రేషన్ లేకుండా ఉంటుంది. అది ఏ ప్లాంట్ అయినా సరే ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేసుకోండి. ఇదేంటంటే నర్సరీ వాళ్ళ సీక్రెట్. ఆల్మోస్ట్ టాప్ 10 కడియం నర్సరీ వాళ్ళు, డిఫరెంట్ టైప్ నర్సరీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు మీ దగ్గర ఎప్సమ్ సాల్ట్ లేకపోతే సాల్ట్ అయినా వేసుకోండి అండి, దీనివల్ల మొక్క జర్నీ చేసి వస్తుంది కాబట్టి మొక్క అలసిపోతూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. సో కాబట్టి మీకు ఇలాంటి సమాచారం అనేది మీకు రెగ్యులర్ గా అందాలి, మంచి సీడ్స్ మీకు క్వాలిటీ అందాలంటే మాత్రం ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఎవరైతే సిటీజీ గ్రూప్ లో ఉంటారో అంటే సిటీ టెరస్ గార్డెన్ గ్రూప్ లో ఉంటారు వారికి కూడా మన జై కిసాన్ సీడ్స్ ని పరిచయం చేయండి. సో దీనివల్ల ఏంటంటే సిటీజీలో కూడా చాలా మంది కూడా కొత్త గార్డెనర్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా మనం సమాచారం ఇద్దాము, తక్కువ ధరలో ఇద్దాము. సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి.